ఇదే హైదరాబాద్ మహానగరం. ఎంతోమంది ఎన్నో కళ్ళతో వస్తూ ఉంటారు, కానీ ఆ కళ్ళు కొంతమందికి మాత్రమే నిజాలు అవుతుంటాయి. కొంతమంది కళ్ళు కళ్ళుగానే మిగిలిపోతుంటాయి. అలాంటి కథ ఈ జేజే గణేష్. కానీ ఈ కథలో ఈ కుర్రోలు కన్న కళ్ళని జేజే గణేష్ ఏం చేశాడో చూద్దాం. రే అరే మామా చిరాకు వస్తుంది. మధ్యలో ఈడొకడు నిద్రపాడు చేశాడు, వీడు నిద్రపోడు, ఒకడు నిద్రపోనేవాడు. అరే అయినా ఇంతకంటే మంచి ప్లేస్ మనకు ఎక్కడ దొరుకుతుందిరా? ఏదో మనలాంటి వారి కోసం పార్క్ ఏర్పాటు చేస్తుంటే ఉపయోగించుకుంటే బాధపడరు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. అయితే కాసేపు నేను పడుకుంటా. సరే మామ, కాసేపు పడుకుని వెళ్దాంరా. పోటీ పడి నిద్రపోతా ఉంటే మరి ఫుడ్ సంగతి ఏంట్రా? నీ అబ్బా, నీకు ఎప్పుడు ఫుడ్ కావాలి? అసలు బుద్ధి ఉందా? చిరాకు వస్తుంది. అప్పుడు గిడేదో తక్కువ తిన్నట్టు. ఎవర్రా వీళ్ళు? పార్క్ మూసే టైంకి ఇంకా పడుకొని ఉన్నారు. అయినా ప్రతి అడ్డమైన వాళ్ళకి ఇదే అడ్డ అయిపోయింది. రేయ్ లేకండి లేకండి లేకండి. చూడండియా, తిండి తిప్పల గురించి మాట్లాడుకోవాలనుకుంటే తీరిగ్గా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ కాదు. అంత గట్టిగా అరవకుండా మెల్లగా చెప్పొచ్చుగా. ఎవరైనా వింటే మా పరువు ఏం కాను. అబ్బో, పరువు అన్నమాట మీకు ఇంకా గుర్తుంటే ఇక్కడ ఎందుకు ఉంటారు అనాథల్లా? ముందు మీరు ఇక్కడి నుంచి కదలండి. ఇంకేటేసుకోవాలా? పోతాం లేవయ్యా, పోకుండా ఇక్కడే ఉంటావా? ఏదో మా పరిస్థితి రివర్స్ ఇక్కడ ఉన్నాం కానీ లేకపోతే ఎందుకు ఉంటాం? మాకు మంచి రోజులు వస్తాయి. నడండి రా. వస్తుంది వస్తుందిలే. చిరాకు వచ్చేస్తుంది. బతికైపోయింది. ప్రతి ఒక్కరితో మాట్లాడిపించుకుంటామే. చిచి అంతా నీవాలే. చిచి, వీడి మాటలు వినేసినందుకు రోడ్డు మీద తిరగాల్సిన కనం పట్టింది నాకు. నన్నేం చేయమంటారా? నేను కూడా మీతో పాటు రోడ్ల మీద తిరుగుతాను కదా. చెప్పుడు మాట్లాడి వచ్చినందుకు నాకు తగిన చేస్తే జరిగిందిరా. ఆపండ్రా మీ గోలా. గతాన్ని తలుచుకొని బాధపడే కంటే భవిష్యత్తుని ఎత్తుకోవడంలో సుఖం ఉందరా. చూడమ్మా, మా ఆశలన్నీ నీ మీదే తల్లి. ఎందుకంటే నీ పోలికలన్నీ మీ నానమ్మ పోలికలే, అంటే మా అమ్మ అన్నమాట. అందుకే నీకు మా అమ్మ పేరు పెట్టుకున్నాను తల్లి. నువ్వు పుట్టగానే ఇంటికో కళ వచ్చింది తల్లి. రాదనుకున్న జాబ్ కూడా వచ్చింది. అదృష్టం తలుపు తడుతుందంటే ఏమో అనుకునేవాడిని, కానీ ఈ రూపంలో మన తలుపు తడుతుంది అనుకోలేదు. కానీ కట్నం ఆశించుకుంటా పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే అంతా జేజే గణేష్ మహిమే అనిపిస్తుంది తల్లి. అందుకే స్వామివారికి వెండి కిరీటాన్ని చేయిస్తానని మొక్కుకున్నా. కలియుగంలో కూడా ఇంత శక్తి స్వామి ఉన్నాడంటే అది జయ గణేశేనమ్మా. గణేషా, దేవుడా, వరాలా? ఒరే మామా, ఒరే ఒరే మామా, ఒరే గుడ్ న్యూస్ రా. ఒరే గుడ్ న్యూస్. ఒరే మామా, చెప్తాను వినండిరా. ఏమైందిరా? ఒరే మామా, అవునా? నిజమా? వెళ్దాం పదండ్రా. అవునా? అయితే గుడిరా, వెళ్దాం పదరా. ఇలా కాదురా, సరే పదండ్రా వెళ్దాం. అమ్మా, అరే నడిచి నడిచి కాళ్ళు ఎప్పుడుతున్నాయిరా. గుడి ఎక్కడరా? కాళ్ళు నొప్పి వచ్చేస్తారా? అరే ఎవరు వస్తున్నాడు మావా? బాబు, అబ్బా ఇక్కడ జయ గణేష్ గుడి ఎక్కడ? కాళ్ళు వికేస్తున్నాయి. అదిగోండి ఆ కనిపిస్తున్నా కొండ మీదే. అవునా? పదండ్రా. పదండ్రా రే. అమ్మా ఎక్కువ స్వామి. ఎక్కడ్రా? జాగ్రత్త, మెల్లగా నడండి, స్లిప్ అవుద్ది. నా వల్ల కాదురా. ఆగండ్రా. సారా రే. అయ్యో రే. అరే మెల్లగా. నన్ను పట్టుకోకరా. మెల్లగా. జాగ్రత్త, జారిపోతాం. నన్ను పట్టించుకోరేండి రా, మీరు వెళ్ళిపోతే. అరే రండిరా. జయ గణేష. స్వామి
అదిగోరా జై గణేష్ అంకుల్, అదిగో. జై 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 గణేష! గణేష! జై గణేష! జై 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 గణేష! అమ్మయ్య కనిపించో గణేష్ స్వామి స్వామి జై స్వామి! గణేష! జై జై గణేష! దండాలు స్వామి గణేష్ జై గణేష జై 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 గణేష జై గణేష్ జై జై గణేష్ స్వామి నువ్వు ఎంత పవర్ఫుల్ గాడ్ అని ఇప్పుడే తెలిసింది. స్వామి ఈ రోజు నేను మిస్ చేసినందుకు సారీ. అందరి కోరికలు తీర్చినట్టే నా కోరికలు కూడా తీర్చు స్వామి. కోరికలు అంటే స్వామి. అంత పెద్ద కోరికలు కాదు స్వామి. ఏదో నేను ఉండడానికి లంకంత కొంప, దాన్ని సరిపడే పని మనుషులు, షికారు కోసం ఓ ఫియట్ కారు, అప్పుడప్పుడు ఓ ఫారెన్ టూరు, వెళ్ళడానికి ఒక చిన్న ఫ్లైట్. చాలు స్వామి. వీటితో ఎలాగో సర్దుకుంటానులే స్వామి. స్వామి వరాల స్వామిని ఇప్పుడే విన్నాం. అడిగితే ఏది కాదనుకుంటే ఇస్తావంట. అందుకే స్వామి నన్ను కోటీశ్వరుని చేసే భారం నీదే. ఇంత చేశాక నిన్ను మర్చిపోతాను అనుకుంటావేమో. ఏదో చిన్నపాటి గుడి కట్టించి నీ రుణం తీర్చుకుంటాను స్వామి. స్వామి కడుపే కైలాసం అనుకునేటోడిని, అందుకని తినడానికి మంచి తిండి, తిరగడానికి ఒక మంచి బండి అనుకరిస్తే నీ పేరు చెప్పుకొని బతికిపోతా స్వామి. మూర్ఖపు బాబు, చాలు చాలు, ఇక ఆపండి మీ గొంతెమ్మ కోరిక. అయ్యా ఎందుకు మీరెవరో చాట్ నుండి మాట్లాడుతున్నారు? నన్ను గుర్తుపట్టలేకపోతున్నారా? అయ్యా ఎవరో ఏంటో చెప్పుందే, ఎలా గుర్తుపట్టాలి నిన్ను? బడుద్దాయల నేనేరా మీ జై జై గణేషను. స్వామి ఇంత తొందరలో కనికరిస్తామనుకోలే. నువ్వు దయామయుడివి, నువ్వు కరుణామయుడివి, అనాథ రక్షకుడివి, ఆపద్ బాంధవుడివి. ఇంతకీ మా సంగతి ఏం చేసావు స్వామి? అడిగింది రెడీ అయినా స్వామి? అజ్ఞానుల మీవి కోరికలు కావురా. అత్యాశ, అత్యాశ దుఃఖానికి మూలం రా. నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే మా పాటలు మావి. కోటికే ప్యారాస్ అంటే దేశంలో 100 కోట్లు ఉన్నాయి. వాళ్ళ సంగతేం స్వామి? వారికి మనశ్శాంతి ఉందేమో ఒక్కసారి అడిగి తెలుసుకుంటా. స్వామి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇదిగో ఈ 100ను ప్రసాదిస్తున్నాను. ఇది అన్ని 100ల లాంటిది కాదు, అక్షయ 100. అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించినట్లయితే మీ అవసరాలను తీర్చి మళ్ళీ మీ చెంత ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు వినియోగించినట్లయితే అదృశ్యమైపోతుంది. అర్థమైందా? అరే 100రా. రే నోటి జాగ్రత్త, 100 చూసి చాలా రోజులైంది. అవునరా మామ. పదండ్రా పదండి. రే స్వామి చెప్పింది ఏంట్రా? నాకు మాత్రం ఏమర్థమైందని. రే నీ అబ్బా నీకు పగిలిపోద్దు. రే బా స్వామి కోపం వస్తే ఈ 100 కూడా పోతుంది. అది నిజమే. సర్లే ఈ 100తో ఈ పూట సర్దుకుందాం. సర్లే పదండ్రా. పదరా. పొద్దున్నే ఎవరు ముఖం చూశానా ఏమో. ఏమైతుంది, మన పని మనం చేసుకోవాల్సిందే. తగలకుండా పోతాడా ఏంటి? ఏంట్రా మామ ఎంతో ఇస్తాడనుకుంటే 100 ఇచ్చి సర్దుకోమన్నాడు గణేష్ స్వామి. తలాగ 100 ఇచ్చినా బాగుండేది. ఆఖరికి దేవుడికి కూడా చీప్ అయ్యామరా మనం. ఆకలేస్తుందిరా. యా నీ అబ్బా నీకు ఎప్పుడు తినగోలే. బా వాడి గురించి తెలిసిందే కదా. ఈరోజు ఏమన్నా కొత్త? అంటాం కూడా తప్పే. భూకంపం వచ్చి జనం చేస్తున్నా అప్పుడు దానా కోసం వెతుకునే రకం వాడు. వాడి గురించి ఎందుకు కానీ పోదాం పదా. ఒరేయ్ రోడ్డుకి ఏదో అడ్డంగా పడింది చూడరా. ఇంతటోనే మీ ముందుంటే ఏదో పడిందా? ఏయ్ అసలు నేనెవరో తెలుసా? అడల్ అడల్ డాన్. అర్థం కాలేదు కదూ? నేనేంటో నా సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు చూపిస్తా. వామ్మో పెద్ద కత్తే. కత్తికి కావలసింది పొడుగు కాదురా, పదును.
పదును ముఖ్యం రా. రే మామా రే రే వీడు వాలకం చూస్తూ ఉంటే కొంప ముంచేట్టులో ఉన్నాడు రా. అరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా. ఏంటా గుసగుసలు? రేయ్ నా కంటబడ్డా, సింహం కంటబడ్డా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ తప్పించుకోలేరు. ఒకవేళ అలా ప్రయత్నించారో సమాధానం చెప్పేది నేను కాదు, ఇదే సమాధానం చెప్పు. అండర్స్టాండ్? రేయ్ ఒకసారి మీ ముఖాల్ని ముందే చూసుకోండిరా. తర్వాత ఎవరి తల ఎక్కడ పడుతుందో నాకే తెలియదు. అమ్మో అయ్యా చోటాడాన్ గారు, మా దగ్గర ఏముందనండి? ఒరేయ్ నా గురించి మీకు తెలియదు. ఆ శివుడికి ఉండేది 3 కళ్ళే, ఈ చోటడానికి ఉండేది 4. అందుకే మీ జేబులో ఉన్న 100ను కూడా పసిగట్ట. తెలిసిందా? అసలే నాకు మెంటల్. తొందరగా ఇచ్చాను రా. వీడు సామాన్యుడు కాదురా, ఇచ్చేద్దాంరా 100. ఈకుంటే వాడే తీసుకుంటాడేమో రా. దేన్ని 100? అది కాదురా మన ప్రాణాలని. మరి బిర్యానీ సంగతే? రైయ్ దాని సంగతి ఏమో కానీ ముందు మనం బిర్యానీ అవ్వకుండా చూడరా. ఏంటా కొనుగోడు? కత్తికి పని చెప్పకండి, తీయండి. అది జై శంభో, తీయండిరా. మరి ఆ 100 సంగతి? ఓబిని కలరే ఏంటిది? మోనా ఎక్కడే 4. ఇంకా ఏంటిది? ఏంట్రా? ఇంకా ఉన్నాయా? ఇంకే 100 ఉంచరా మనకి. అయ్యో రే ఒక 100 ఉంచరా. అమ్మా తినాలరా. మొత్తం ఏడే తీసుకున్నాడు. నమస్తే అన్న. ఆల్ రైట్. దే 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 దే. అమ్మో అది 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 డబ్బులు పడ్డాడు. రే ఉంచరా. ఏంటి డబ్బులు? డబ్బులురా బాబు, డబ్బులా? తొందరండి తీసుకురా. ఒక్కడు కూడా మిగలకూడదు. వేసేయ్. తొందరగా తినరా, ఇట్లా అయితే మళ్ళీ కత్తి చూపిస్తాడు. డబ్బులని పోయినాయి. పెద్ద డాన్ డాన్. అయ్యో ఎక్కడున్నారు? అయ్యో కనిపించండి, పైన ఉన్నారా? ఎక్కడ? లీండాన్, ఈ భూమంతా మనం కబ్జా చేసాం. ఓకే ఆల్రెడీ వేసేసాం. సరే డాన్, ఈ బోర్డు పీకేసి మన బోర్డు పెట్టండి. ఓకే డాన్. పైన వాడా? అయ్యా డబ్బులు కావాలి. దిగు 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 దిగు. బడాడాన్ చోటాడాన్ కంగారుగా వస్తున్నాడు. ఇప్పుడు చెప్తా మీ సంగతి. మా డాన్తో చెప్పి మీ సంగతి నేను చూసుకుంటాను. రే ఉండు ఉండు.
పని జరిగిందా? అయితే వాళ్ళంతూ చూడాల్సిందే. ఇంత తొందరగా మన కత్తులకు పని వస్తుందని అస్సలు అనుకోలేదు. అందుకోండి రా కత్తుల్ని, వాళ్ళంతూ చూద్దాం. ఈ డాన్నే మోసగించే స్థాయికి చేరారంటే వాళ్ళు సామాన్యులు కాదు. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఈ డాన్ ఏరియాలో డాన్నే మోసగిస్తారా? పోదాం పదండ్రా, ఎక్కడున్నా పట్టుకుందాం, వదిలేదు లేదు. చూడడా, పదండి పోదాం. పదండి నండి. ఏందబ్బా ఇది చిత్రంగా ఉంది. దీన్ని తయారు చేసి రంగేశారా, రంగేసి తయారు చేశారా? అయినా అంత పెద్ద సముద్రాన్ని ఇందులో ఎలా దాచిపెట్టారబ్బా? నాకు రాని ఐడియా ఇంకొకటికి ఎలా వచ్చింది? చాలా విచిత్రంగా ఉంది. అవును, ఈ మ్యాప్లో మా ఊరెక్కడుందబ్బా? ఎక్కడా? కాదు, ఎక్కడుంది? అబ్బా దొరకట్లే. ఎస్ఐ నువ్వా నేనా? మీరేనండి. మళ్ళీ ఫోన్ ఎవరు ఎత్తాలరా? మీరేనండి అయ్యా. మరి నువ్వు చేసిందేంటి? సారీ అయ్య గారు, తప్పైపోయింది, క్షమించండి. హలో, హలో, ఎస్ఐ సత్యరాజు స్పీకింగ్. హీరో హోండా సైకిల్లో గాలి తీశారా? సైకిల్లో గాలిపోయింది, బిల్లులు పేలిపోయాయి, సోపులు అరిగిపోయాయని ఫోన్ చేశావో ఎదవా లోపలేసి తోమేస్తా. ఎవరికి ఫోన్ చేశావో తెలుసా నువ్వు? ఎస్ఐ సత్యరాజ్. ఈ సత్యరాజు పేరు చెప్తేనే తిరిగే భూమండలమే క్షణం పాటు ఆగిపోతుంది. సుక్కలు నేలరాలుతాయి, సునామీలు పుట్టకొస్తాయి. ఇంకోసారి ఫోన్ చేశావో లాక్కొచ్చి లోపలేసి తోమేస్తానేదవా. ఎలా బెదిరించాను అని. సార్, సాయి కుమార్ల భలే ట్యాకిల్ చేశారు సార్. రామ అసలే కేసులు లేకుండా ఏడుస్తుంటే మళ్ళీ వచ్చిన కేసుని చెడగొట్టడానికి ఈయన ఒకడో. నన్ను చూసే కన్నడ డైరెక్టర్లు పోలీస్ స్టోరీ సినిమా తీశారు. అవునా సార్? అబ్బో, మొన్నటికి మొన్న ఘర్షణ సినిమాకి వెంకటేష్ బాబు నా దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాడు. నిజమా సార్? అది మన పవరు. ఏమనుకున్నావేమో సార్. మీకే సార్ తెలుసు. హలో, ఎస్ఐ సత్యరాజు స్పీకింగ్. ఫోన్ తీయడానికి ఇంత ఆలస్యం? నీ పై అధికారిని నేను ఫోన్ చేస్తే తీయడానికి ఎంత బద్దకిస్తున్నావు? నీ సిన్సియారిటీ ఏమిటి అర్థమవుతుంది? ఇంతవరకు ఒక్క రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు అంటే స్టేషన్ ఉన్నట్టా లేనట్టా? ఇలా అయితే నీ పై అధికారులకు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. కేసుకు సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లు వారంలోగా పంపించకపోతే నీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. మైండెడ్. సార్, భలే భయపడ్డారు సార్. సార్ వాటర్ సార్. నేను అడిగానా? అడగడం దేనికి? మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది సార్. సరేలే, ఆ బడాడాన్ ఫైల్ ఇటు పట్రా. ఆ డాన్ ఫైల్ ఎందుకు సార్? చెప్పింది చేయడు సార్. మొన్న బ్యాంకు దోపిడీ కేసులో టోకరా కొట్టింది ఈడే కదా? అవును సార్. వాడిని గనక పట్టుకుంటే రిపోర్టు పంపినట్టు ఉంటుంది, ప్రమోషన్ కొట్టినట్టు ఉంటుంది. అవునా సార్? సరే, జీప్ తీ. జీప్ గేర్ బాక్స్ రిపేర్కి ఇచ్చి 2 రోజులైందయ్యా, ఇంకా రాలేదు. మరి ఆటో అన్న పిలువు. సార్ నిల్ బ్యాలెన్స్ సార్. కాళ్ళు బాగున్నాయా? బాగున్నాయి సార్. సరే, కాళ్ళకు పని చేద్దాం పదండి. సార్ పదండి సార్. నా లాఠీలు అయ్యి లాఠీ 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 లాఠీ. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం మీనేస్తాం ముస్తఫా. ముస్తఫా ముస్తఫా. పోలీసుడు వస్తున్నాడు, ఏమడుగుతాడో ఏమో. లైట్ లేదని అడుగుతాడా, హెల్మెట్ లేదని అడుగుతాడా, ఆర్సీ బుక్ లేదని పట్టుకుంటాడా? అసలే పరిస్థితి లేదు. అబ్బో వస్తున్నాడు. ఎస్ఐ నువ్వా నేనా? మీరే సార్. ఫోటోలో వాడిని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. చూస్తే వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పు. అలాగే సార్. అమ్మో నా ముస్తఫా, నా ముస్తఫా. ఎలా బెదిరించాను వాడిని చూసావా? సూపర్ సార్. కర్మ 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 కర్మ. అదొక బెదిరింపు, ఇదొక సూపర్. చిచ్చి. వెళ్దాం. అలాగే సార్.
డాన్ బ్యాచ్ ఏమైనా ఇటు వచ్చిందా? ఎవరు రాలేదు సార్ వాడే. నిజంగా రాలేదా? నా మీ సత్యం సార్ వాడే, ఎవరు రాలేదు. వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయి. సార్ వాడే. ఎలా ఇంటరాగేట్ చేశాను అన్ని. అబ్బో ఇన్వెస్టిగేషన్ ఇది ఒక సూపర్. ఫాలో మీ. పదండి సార్. ఒరే మన రేంజే వేరురా, మన లైఫ్ స్టైలే వేరు, టోటల్గా మన రూటే వేరు. లేకుంటే అన్నం లేని మనకు అంతఃపురంలో అదృష్టం కలిసి వచ్చింది. అవునరా, ఇది చెప్పేది నిజం. అప్పుడు టైం అవుతుంది, క్వార్టర్కి మ్యాటర్ లేదు. ఎవరో వస్తున్నారే. ధర్మం చెయ్యి బాబు, బాబు ధర్మం చెయ్యి బాబు. రాగండి రా. ధర్మప్రభులు ధర్మం చేయండి అయ్యా. ఇదిగో 100. అయ్యా 100? అదేముడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు. వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసానబ్బా? అవును తెలియక అడుగుతాను, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాబా. ఎక్కడ కాదు అక్కడ. ఎక్కడా? అమ్మో నా బొచ్చ, అమ్మో నా 100. రే ఎందుకురా భిక్షగాని తన్నావు? ఒకప్పుడు మనం అంతేగా. దాన్ని గుర్తు చేసినందుకే. పద పద పదండి. వాళ్ళేనా? పదండి పట్టుకుందాం. అవునరా మామ. ఇప్పుడెక్కడ పోతారా బచ్చన్నాయలా? ఈ బిగ్ డాన్ ఏరియాలో చోటాడాన్నే మోసగిస్తారా? ఎన్ని గుండెలరా మీకు? రేయ్ మీ దగ్గర ఏదో మ్యాజిక్ వంద ఉందంట కదా, తీయండి రా బయటికి. తీస్తారా తీయమంటారా మీ ప్రాణాలు? వెరీ గుడ్. అది చెప్పగానే ఇచ్చి మీ ప్రాణాలను కాపాడుతున్నారు. తిరిగి చూడకుండా వెళ్ళండి. తిరిగితే ఏమవుతుంది డాన్? తిరిగేదేంటో చెప్పు. తలా అది ఉండదు మెడ మీద, ఎక్కిపోద్ది. నోటు మనకిచ్చి పారిపోతున్నారు ఎర్రేతవలు. లేకపోతే మన డాన్ బ్యాచ్నే మోసగిస్తారా? పదండి వెళ్ళి పార్టీ చేసుకుందాం. మీకేం కావాలో అది ఎంజాయ్. ఆకలేస్తుంది డాన్. చూడడాన్ బిర్యానీ 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 బిర్యానీ. డాన్ నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? వస్తున్నా. ఏం కావాలి? అమ్మా మర్యాద రెస్పెక్ట్. ఇంతకీ మన డాబాలో ఏమున్నారా? పూరి చపాతి దోశ. నాన్ వెజ్ నాన్ వెజ్ ఐటమ్ చెప్పరా? చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ ఉన్నాయి సార్. జంబో ప్యాక్ పట్టరా? అలాగే సార్. ఇదిగో మెతుకులు తక్కువైనా పర్లేదు, ముక్కలు ఎక్కువ ఉండాలి. ముక్కలు ఎక్కువ ఉండాలి. నీకేం కావాలో చెప్పు. చెప్పమంటారా? అది ఇదిగో ఇదిగో కడిచేయి. అది వాడి కూడా ఇచ్చేయి, వాడి కూడా ఇచ్చేయి. ఎక్కడ పెట్టరా? జగ మీద పెట్టు, జగ మీద పెట్టు. అది రై అది తినండి. ఉండు అది నాకు, అది నీకు. అమ్మా మెక్కురా మెక్కు, బాగా తిన.
తీసుకురా. వంద కాదు సార్, వెయ్యండి. ఇదిగో తీసుకోండి. నీ టిప్ రా బాయ్. థ్యాంక్స్ సార్. ఇక్కడ ఒకటి 2. ఆ కూరగాయలు ఏం మార్చారన్నా? వదిలవద్దు. అవును చూడాడాన్. అవును బడాడాన్. అన్నా వీళ్ళు బిర్యానీ తినేసి బిల్ల కొట్టారన్నా. ఏం చేయాలో తెలుసు కదరా? తెలుసన్నా. కానివ్వండి. అమ్మా అయ్యా అమ్మా అయ్యా అమ్మా అయ్యా అమ్మా. ఈ బడాడాన్ అంటేనే భయం లేకుండా పోయిందిరా. దీనంతటికి కారణం ఆ పోరగాళ్ళే. వాళ్ళను వదిలేదులే, మర్డర్ చేసేద్దాం. అబ్బా ఈరోజు వద్దులే, ఫ్రెష్ గా రేపు చేద్దాం. ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందాం. అయ్యో అవునా, మర్డర్ చేసేద్దాం. పదండ్రా మామ, ఫుల్ సిటీ తిరగాలి. అదిగో బాగా ఎంజాయ్ చేయాలి. వదలొద్దు వాళ్ళని. పొడిచేయాల్సిందే. ఏమ్మాయి ఏం కూర చేసావు? రొయ్యలు పులుసు ఏమన్నా చేసావా? సార్ దాంట్లో సార్ లేదు. డాన్ మళ్ళీ వెళ్దాం. రండి. ఎస్ఐ నువ్వా నేనా? సార్ ముందు చూపు చూడకుండా పక్క చూపు చూస్తుంటే చెప్పాల్సి వచ్చింది సార్. సరే పరిగెత్తు. ఓకే సార్. అరే పన్నడా జాగ్రత్త. ముందు నువ్వు సరిగ్గా దూకరా. చూడడం నుండు. సార్ ఎందుకే సార్? అబ్బో అయ్య బాబాయ్. ఏమండి సైకిల్ తీసుకెళ్తాం. త్వరగా పద. అరే పన్నడు త్వరగా త్వరగా పదరా రే. మా పక్కకు చెప్పరా పదరా రే. పద దోసకర పండోడా. పద పద అక్కడ గట్టి పద గిండు. రుకో. దోసలే పద. అక్కడ రుకో. ఏయ్ సైకిల్ తీసుకెళ్తున్నా. ఏయ్ చూడడానికి డాన్ కమాన్ ఫాలో అయిపోండి. అయ్యో బడాడాను వదిలిపెట్టిపోయాడు. నేను తీసుకెళ్తా. సైకిల్ తీసుకెళ్తున్నా. మీరే సార్? ఎస్ఐ నువ్వా నేనా? అలాగే సార్. తొయ్యి నేను తొక్కుతా. సరే అమ్మాయి నువ్వు ముందొచ్చెక్కు. జాగ్రత్త పడతావేమో. పదండి సార్. పదండి సార్. అలాగే సార్. పదండి సార్. పదండి. తొక్కండి సార్. అన్నా సైకిల్ షాప్ మీది కాదు కదా, తీసుకెళ్ళమన్నారేంటి? నన్ను అడిగారు, నేను చెప్పాను. రే తొక్కరా రే. స్పీడ్ తక్కువ. రే పదండ్రా రే. వచ్చేస్తారా పదండ్రా రే. లెఫ్ట్ కొట్టు. లెఫ్ట్ పద. నీ అబ్బా లెఫ్ట్ కాదు బే, రైట్ పద. ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. సార్ భలే తొక్కుతున్నారు సార్. అబ్బో భలే తొక్కుతున్నారట. తోసదు నేనైతే. తొక్కండి సార్. మరి ఆ పెద్దరాని గారు వచ్చేస్తున్నాడు రా. మరి బిగ్ జాన్ గారు వచ్చేస్తున్నాడు రా. పద. అవునరా అరే మామ ఆపు. అరే జలవేహారా. అవునరా. వస్తాను ఆగండి. అరే పరిగెత్తండి రా. అరే పరిగెత్తు. చూడడం పడవడం అక్కడ ఉన్నారు. పదండి. ఏ లిండాన్ చోటాడాన్ పదండి. లోపల ఉన్నారు వాళ్ళు. పట్టుకుందాం. వచ్చేసాం. పదండి. అబ్బో బాబో అయ్యయ్యో అబ్బా అబ్బో ఒరేయ్ ఎక్కడికి పోయారు? నా జాన్ మర్చిపోయా. చూడడం. అబ్బో అబ్బా ఇంకా సగం అయిపోయేటట్టుగా ఉన్నాను నాయన. అబ్బా సంగతి లోనకి వెళ్తున్నారా? పదండి సార్. సార్ టికెట్ అడుగుతారమ్మా సార్.
నేను వస్తున్నాను రా. ఆగండి. వీళ్ళ పని ఎలాగైనా పట్టే. ఇటే ఇల్లుంటారు. సార్ ఫాలో మీ. ఓకే సార్. మామ పదండ్రా. పదండి. లేన్ అన్న బదులకు రా. తీసుకురా. వాళ్ళ ఎలాగైనా పట్టాలి, ప్రమోషన్ కొట్టాలి. అలాగే సార్. పరిగెత్తండి రా. మన కాళ్ళు నొప్పులు చూస్తే తలలు ఉండవు. పదండి. చూడరా, నువ్వు ఇక్కడ నుండి చూసుకో, మేమిద్దరం అక్కడికి వెళ్ళి చూస్తాం. సరేనా? నేను జాగ్రత్త, మీరు వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళు. అలాగే చూడరా. మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటా. ఏమనుకుంటున్నారా మీరు? టైరో దేత్తాం. ఈ సేజింగ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సార్ అమ్మమ్మో పోలీసులు. బచ్చగాళ్ళు మిమ్మల్ని వదలా. పరిగెత్తా. పైగా బెటర్. పద. లిండాన్ వాళ్ళు అక్కడ ఉన్నారు. పదా వెళ్ళి పట్టుకుందాం. పదండి. అయ్యో ఎవరక్కడ? ఎక్కడో ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అదిగో పైన ఉన్నారు. అవును సార్. పైనట్ వన్ సార్ మర్డర్కి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు చూడు. అవును సార్, అలాగే అనిపిస్తుంది. ఎన్ని రోజులకు నిజం చెప్పావయ్యా. థ్యాంక్ యూ సార్. పదండి పట్టుకుందాం. పదండి సార్. తొందరగా మెట్లేందా ఇన్ని. అరే మామ, నా వల్ల కాదురా, ఇంకా నా పరిగెత్తలేనురా. సారీ. లిండాన్ వాళ్ళు అక్కడ ఉన్నారు. పదా వెళ్ళి పట్టుకుందాం. ఓకే. అదిగో అక్కడ ఉన్నారు. పదండి పట్టుకుందాం. అరే మామ, డాన్ బ్యాచే కదరా, మనల్ని పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళిందంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఈ పోలీసులు ఏంటో, ఈ డాన్ బ్యాచ్లు ఏంటో. అయ్యో బాబాయ్, అరే ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే మన పరిస్థితి ఏంట్రా? మామరే, ఇప్పుడు డాన్కి దొరికితే కథం చేస్తాడు, అదే పోలీసులకు దొరికితే ఎన్కౌంటర్ చేస్తారు. అయ్యి బాబోయ్, అరే ఇప్పుడు ఏం చేయాలరా? అరే బాబా,
ఆగు ఆగు ఆగు. మేము పరిగెత్తలేము. ఆగు పోలీసులు మనల్ని ఫాలో చేస్తున్నారు. పద, పద. అబ్బో డాన్ ఎంత బైక్ సార్? అలా పైకి ఎక్కారు. సార్ అదిగోండి సార్. వదండి సార్. ఏయ్ ఎస్ఐ నువ్వా నేనా? ఎవరు దొరకాలరా ముందు? ఇక్కడ ముందు వెనకేంటి సార్? అమ్మాయి జిమ్ ఎలా ఉంది? అర్పించారు సార్. అరే మామ ఇలా మన ఉదయంలా లేరు. త్వరగా రండి రా. ఎస్కేప్ అవుతాం. పదండి. తొందర పద. చూడడానికి ఎక్కడ పట్టేసరా వాళ్ళు? పోలీసు వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళని కాదు, తర్వాత వాళ్ళని మనల్ని చూద్దాం. పట్టుకుంటారు. పదండి, అరే, ముందు పదండి. నన్ను సేవ్ చేయరా. ఇంకా అలా దూరచ్చు డాన్. ఆరిపోదాం అనుకుంటున్నారేమో. ఇవాళ ఎలాగైనా పట్టుకుంటా. అది రేంట్రా మీరు వస్తున్నారేంట్రా? హ్యాండ్స్ అప్. కత్తి తీస్తావా? నా దగ్గర గన్ ఉంది. హ్యాండ్స్ అప్. ఏయ్ ముందే చేసావా? నీకు కూడా కొట్టాడా? నీకు సెపరేట్ చెప్పాలా? హ్యాండ్స్ అప్. ఇక మీ జిమ్ములు మా దగ్గర కాదా? సార్ అలాగే సార్. అయ్యో అమ్మాయి ఇక నుంచి సిఐ సత్యరాజుని పిలవాలమ్మా. సరే సార్. స్టేషన్ కి పద, ఇంకా బాగుంటుంది. మామా అరే ఇంకా వాళ్ళు మన వెనక పడరా కానీ త్వరగా పరిగెత్తండి. రండ్రా. అడంకల్ వస్తున్నాడు. అరే మామ త్వరగా ఉండరా. ఉండండిరా. కూర్చోండి ఇక్కడ. రే ఇంకెప్పుడు ఆకలేని మిమ్మల్ని అడగండి రా. మావా అవునరా. మనకి 100 వల్ల కదరా ఇన్ని కష్టాలు. అవునరా, మనం ఆశకు పోయాం కానీ ఇలా వస్తుందని ఊహించలేకపోయాం. మనిషికి కోరికలు ఉండొచ్చు, కానీ అవే కోరికలు మనిషి పతనానికి దారి తీసేలా ఉండకూడదు. పేరాస పనికిరాదని మనం తెలుసు కూడా తప్పు చేసాంరా. నిజమేరా. ఈ తప్పుని సరిదిద్దుకోవాలంటే ఒక్కటే మార్గం, అదే ఈ 100ను గణేష్ స్వామికి ఇచ్చేద్దాం. ఏమంటావురా? సరేరా. అవునరా, అంతకు మించిన మంచి మార్గం లేదనిపిస్తుంది. లేదంటే మన ప్రాణానికి ముప్పు వచ్చేలాగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్ట్రా మామ. పదండిరా మామ, పదండి. ఈ డబ్బు వల్లనే కదరా మనకి ఇన్ని కష్టాలు. అవునురా బాబు. డబ్బు లేనప్పుడే కదరా మనం హ్యాపీగా ఉన్నాం. పదండి. స్వామి, ఆశకు పోయి మేము ఆపదలు కొని తెచ్చుకున్నాం. మీరు ముందే చెప్పినా పెడచవును పెట్టినందుకు మాకు జరగాల్సిన శాస్తే జరిగింది. ఇక మా వల్ల కాదు. కష్టపడి సంపాదించి బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఇదిగో మీరిచ్చిన 100 మీ ముందే పెట్టేస్తున్నాం. మేము కష్టపడి బ్రతికే విధంగా మమ్మల్ని దీవించండి స్వామి. భక్తులారా, ఆలస్యంగానైనా నిజాన్ని గ్రహించారు. అంతే చాలు. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లకు విజయం వెన్నంటే ఉంటుంది. సంతోషం. జై గణేశ, జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై జై గణేశ, జై జై గణేశ, జై జై గణేశ, జై జై గణేశ. ఏంటి ఇదంతా కళ? అరే మామా, మామా ఏమండ్రా? చూసింది చాలు కానీ లేకండి లేకండి. వెళ్ళండి. బట్టలనే తడిపాడు. ఇప్పటి వరకు మనం ఎన్నో కష్టాలు పడ్డాంరా. అలాగే కళలో కూడా కన్నాం.
అవునరా. ఆ కళను నిజం చేసుకోవాలంటే అవునరా, ఇంకా కష్టపడాలరా. ఎవ్వరి మీద డిపెండ్ అవద్దు, మన కాళ్ళ మీద మనమే డిపెండ్ అవుతాం. ఏమంటావు? చెప్పావురా. ఒకటే